అంతే బ్రో, చూసారుగా. ఇది గిట్హబ్. ఇందులో కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. చాలా చాలా ఈజీ. చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి గిట్హబ్. గిట్హబ్ ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది నేను ఎట్లా చెప్తున్నా, మీకు అర్థమవుతుంది అర్థం కావట్లేదా, ఇంకా నన్ను నేను ఎలా బెటర్ చేసుకోవచ్చు అని నేను ఇప్పుడు ట్రై చేస్తుంటా. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. సో యా, అది గిట్ అండ్ గిట్ హబ్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మొత్తం ఒక డెవలప్మెంట్లో డెవలప్మెంట్లో ఎట్లా చేయొచ్చు, కమిట్స్ ఎట్లా చేయొచ్చు, పుల్ రిక్వెస్ట్ ఎట్లా పెట్టొచ్చు, అదంతా రేపు ఒక్క 10 minutes వీడియో ఉంటుంది అంతే. 10 minutes లో మొత్తం అంతా ఒకసారి డిస్కస్ చేసుకుందాం అంతే. సింపుల్, అది పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఏ ఉండదు. 10 minutes లో అది ఒకసారి మొత్తం డిస్కస్ చేసేసుకుందాం. ఓకే. ఈ లోపల నేను నా ఆ, తెలుగు వైపు కూడా మెయిన్ మోటో ఆర్ ఎజెండా ఏంటనేది కింద గిట్ హబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. ప్లీజ్ డూ విజిట్. ఒకసారి వెళ్ళి చదవండి. ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఫాలో కొట్టండి, లేకపోతే వద్దు. కానీ ఒకసారి విజిట్ చేయండి, ఎట్లా ఉందో చెప్పండి. ఓకే. సో యా, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా, ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి. యా, అంతే మరి ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం ఇది ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఫుల్ గా వైబ్ ప్రాజెక్ట్స్ చేద్దాం. ఇంకా వైబ్ ప్రాజెక్ట్స్ ఏం లేదు. వైబ్ ప్రాజెక్ట్ అంటే మీరు మీకున్న క్రేజీ ఐడియాస్ కమెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటే మనం వాటిని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. కొన్ని ఒక రోజులో అయిపోతాయి, కొన్ని వీక్స్ పడతాయి, కొన్ని మంత్స్ పడతాయి, కొన్ని ఇయర్స్ పడతాయి. అది మనకు తెలియదు. జోక్ చేసా. ఇయర్స్ వరకు ఎవరు చేస్తారు, వీక్స్ వరకు అంటే ఓకే. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ ఉన్న కాంప్లెక్సిటీ బట్టి మెల్లమెల్లగా చేద్దాం. అండ్ ఇట్లా మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. అందుకే నేను ఇప్పుడు గిట్ హబ్ అనేది అట్లా చెప్తున్నాను అనమాట. సో దట్ మీకు కనుక కాంట్రిబ్యూషన్స్ వస్తే మీరు కూడా ప్రతి ప్రాజెక్ట్ లో మీరు కూడా కొంత వాల్యూ అనేది యాడ్ చేయొచ్చు. అందుకే గిట్ హబ్ ట్యుటోరియల్ అనేది చెప్తున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద ఖచ్చితంగా మెన్షన్ చేయండి కమెంట్స్ లో. ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేద్దాం. మన ఇమాజినేషన్ లో ఉన్నవి రియాలిటీలోకి తెచ్చుకుందాం. ఎందుకు వెయిట్ చేయడం, అంతే కదా. సో యా, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ సీ యూ టుమారో గైస్. థ్యాంక్ యూ. యా, బాయ్. గుడ్ నైట్.